అధ్యాయం 3. పిలాతు నిర్దోషిగా ప్రకటించబడ్డాడు. సత్యానికి సంబంధించి పిలాతుతో వివాదాలు. అప్పుడు పిలాతు కోపంతో నిండిపోయి హాలు నుండి బయటకు వెళ్ళి యూదులతో ఇలా అన్నాడు: ఆ వ్యక్తిలో నాకు ఎలాంటి తప్పు కనిపించలేదని నేను ప్రపంచమంతా సాక్ష్యమిస్తున్నాను. యూదులు పిలాతుతో అతను చెడ్డవాడు కాకపోతే మేము అతన్ని మీ ముందుకు తీసుకురాలేదు. పిలాతు వారితో, మీరు అతన్ని పట్టుకొని మీ ధర్మశాస్త్రం ప్రకారం పరీక్షించండి. అప్పుడు యూదులు, ఎవరిని చంపడం మాకు ధర్మం కాదు. పిలాతు యూదులతో ఇలా అన్నాడు: కాబట్టి చంపవద్దని ఆజ్ఞ మీకు చెందినది, కానీ నాకు కాదు. అతడు మళ్ళీ మందిరంలోకి వెళ్ళి యేసును స్వయంగా పిలిచి, నీవు యూదుల రాజువా అని అడిగాడు. అందుకు యేసు పిలాతుతో ఇలా అన్నాడు: నీవు ఇలా మాట్లాడుతున్నావా, లేక యూదులు నా గురించి నీతో చెప్పారా? పిలాతు యేసుతో, నేను యూదుడనా? యావత్ దేశం మరియు యూదుల పాలకులు నిన్ను నాకు అప్పగించారు. మీరు ఏమి చేశారు? అందుకు యేసు, నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది అయితే నా సేవకులు పోరాడుతారు. నేను యూదులకు అప్పగింపబడకుండా ఉండేవాడిని, కానీ ఇప్పుడు నా రాజ్యం ఇక్కడ నుండి కాదు. పిలాతు, అయితే నువ్వు రాజువా? యేసు జవాబిచ్చాడు: నేను రాజునని నువ్వు చెబుతున్నావు. ఈ లక్ష్యం కోసం నేను పుట్టాను, మరియు దీనికోసమే నేను ప్రపంచంలోకి వచ్చాను. మరియు నేను సత్యంను గూర్చి సాక్ష్యం ఇవ్వవలనని దీని కొరకు వచ్చాను. మరియు సత్యానికి చెందిన ప్రతి ఒక్కరూ నా స్వరాన్ని వింటారు. పిలాతు, అతనితో సత్యం అంటే ఏమిటి? యేసు, సత్యం పరలోకం నుండి వచ్చింది. పిలాతు, కాబట్టి సత్యం భూమిపై లేదు. యేసు పిలాతుతో ఇలా అన్నాడు: భూమి మీద సత్యం ఉందని విశ్వసించండి. వారు తీర్పు చెప్పే శక్తి కలిగి ఉన్నప్పుడు సత్యం ద్వారా పాలించబడతారు మరియు సరైన తీర్పును ఏర్పరుస్తుంది.